ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళా ఘనంగా ముగిసింది. మహాకుంభమేళా ముగింపును పురస్కరించుకొని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సందేశమిచ్చారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఐక్యత మహాకుంభగా అభివర్ణించారు. భక్తులు ఎవరైనా అసౌకర్యానికి గురైనట్లయితే క్షమించాలని కోరారు. 45 రోజుల పాటు సాగిన ఈ మహాకుంభమేళా విశేషాలను ప్రధాని మోదీ తన బ్లాగ్లో షేర్ చేశారు. ఐక్యత కోసం జరిగిన ఈ మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసింది. భారతీయ ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచింది. అంచనాలకు మించి పలు ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. భారత్ కొత్త శక్తితో ముందుకు సాగుతుందన్నారు మోదీ. నవభారత్ను నిర్మించే కొత్త శకం వచ్చిందని చెప్పేందుకు ఇది నిదర్శనమన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని దేనితోనూ పోల్చలేమన్నారు. త్రివేణి సంగమం నదీ తీరానికి అన్ని కోట్ల మంది ఎలా వచ్చారంటూ యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయిందన్నారు. ఈ భక్తులెవరికి అధికారికంగా ఆహ్వానాలు పంపలేదు. అయినా పవిత్ర సంగమంలో పుణ్య స్నానాల కోసం వారంతా తరలివచ్చారు. నదిలో స్నానమాచరించిన తరువాత వారి ముఖాల్లో కనిపించిన సంతోషం నేనప్పటికీ మర్చిపోలేనన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కుంభమేళాకు రావడం చాలా సంతోషంగా ఉందని మోదీ చెప్పుకొచ్చారు. ఈ మహాకుంభమేళా భారత జాతీయ చైతన్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. 144 ఏళ్ల తరువాత జరిగిన ఈ మహాకుంభమేళా భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం అందించిన సందేశంగా నిలిచిందన్నారు. దేశంలోని ప్రతి భక్తుడు ఈ మహాయాగంలో భాగస్వామి అయ్యాడు. భారతదేశం అందించిన ఈ మరపురాని దృశ్యం కోట్లాది మందిలో ఆధ్యాత్మికతను పెంపొందించిందన్నారు. నాడు బాలుని రూపంలో కృష్ణుడు తన తల్లి యశోదకు తన నోటిలో విశ్వాన్ని చూపించాడు. అదేవిధంగా ఈ మహాకుంభు ప్రపంచానికి భారతీయుల అపార శక్తి రూపాన్ని చూపించిందన్నారు మోదీ. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులభం కాదు. అయితే నేను గంగా, యమున, సరస్వతి మాతలకు ప్రార్థించాను. పూజలలో ఏదైనా లోపముంటే క్షమించమని కోరాను. భక్తులకు సేవ చేయడంలో విఫలమైతే క్షమాపణలు కోరుతానన్నారు మోదీ. ఈ ఐక్యత మహాకుంభమేళాలో కోట్లాది మందికి సేవ చేసే భాగ్యం భక్తి ద్వారానే సమకూరుతుందన్నారు. మహాకుంభమేళాను సక్సెస్ చేసిన యూపీ ప్రభుత్వానికి సహకరించిన ప్రయాగ్రాజ్ ప్రజలు, భక్తులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ప్రయాగ్రాజ్లో ప్రజలు ఈ 45 రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికీ వచ్చే భక్తులకు ఆదరిస్తున్నారన్నారు. మహాకుంభమేళా దృశ్యాలను చూసినప్పుడు నా మనసులో మెదిలిన భావాలను మరింత బలపడ్డాయన్నారు. దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్తుపై నా నమ్మకం అనేక రెట్లు పెరిగిందని ప్రధాని మోదీ ఈ బ్లాగ్లో రాశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా మహాశివరాత్రితో ముగిసింది. ఇప్పుడు పరిశుభ్రత కార్యక్రమాలు మొదలుపెట్టారు. 45 రోజుల పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. జనవరి 13న ప్రారంభమైన ఈ జాతర ఫిబ్రవరి 26న ముగిసింది. ఈ మహాకుంభమేళా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మహాకుంభమేళా సందర్భంగా నాగసాధువులు, అమృత స్నానాలు, భారీ ఊరేగింపులు అందరి దృష్టిని ఆకర్షించాయి.